విధుశేఖర భారత స్వాముల వారు గత 3 రోజుల క్రితం తెలంగాణకు రావడం జరిగింది. మొన్న వెమ్లవాడ క్షేత్రాన్ని దర్శించుకోవడం, దాని తర్వాత బాసర అమ్మవారి క్షేత్రాన్ని దర్శించుకోవడం, ఈరోజు భాగ్యనగర్లోని శంకర్మఠ్ దేవాలయాన్ని దర్శించుకోవడం, దాంతోపాటు ఇక్కడ ఉన్న స్థానిక అనేక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావడం జరిగింది. వారి దర్శనార్థం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వారి దర్శనం దొరకడం, వారి మంగళాశాసనాలు పొందడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దేశము ధర్మం సమాజం కోసం పనిచేసే అందరూ కూడా వారి యొక్క మంగళాశాసనం ఉండాలని చెప్పి వారిని వేడుకోవడం జరిగింది. తప్పకుండా ధర్మరాజ్యం రావాలి, ధర్మకార్యం అందరూ చేస్తుండాలి అని చెప్పి ఒక ఆలోచనతో వాళ్ళ మంగళాశాసనం తీసుకోవడం జరిగింది. కొంతమంది ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్, ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచనలకు వాళ్ళకు ఉన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలు నిజంగా చాలా సిగ్గుచేటు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పాలకులు అన్న మాటను నిలబెట్టుకుంటారా, నిలబెట్టుకోరా? ఒక్కసారి పాలకుల నోటి నుంచి, మంత్రుల ముఖ్యమంత్రి గారు గాని మంత్రుల నోటి నుంచి ఒక్క మాట వచ్చిందంటే అది తూచా తప్పకుండా అమలు జరగాలి. అది దాన్నే ప్రభుత్వం అంటారు, వాళ్ళనే పాలకులు అంటారు. కానీ ఈ ప్రభుత్వము కమిషన్లకు అలవాటు పడ్డారు. ఇవాళ ఏడ చూసినా కూడా కమిషన్లు పంచుకోవడంలో కొట్టాడుకుంటున్నారు అని చెప్పి, కమిషన్లు ఇవ్వకుంటే ఏం పనులు జరిగాయి, బిల్లు పేమెంట్స్ ఎక్కడ జరిగాయని చెప్పి ఇలా పూర్తిగా ప్రజల లోపల చర్చ జరుగుతున్నది వాస్తవం కూడా. దీన్ని ఏ మంత్రి ఖండించాలి? ఇంతవరకు అన్ని విషయాలు ఖండిస్తారు, దీన్ని ఖండిస్తలేరు. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి. ఎంత బిల్లుకు ఎంత పర్సెంటేజో మంత్రులు ఏ విధంగా తీసుకుంటారో ఆధారాలతో సహా ఉన్నాయి. చివరకు కాంట్రాక్టర్లు పోయి సచివాలయం ముందు ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఇక్కడ కమిషన్లు తీసుకోవాలి. డైరెక్ట్ మంత్రులు చెప్తున్నారు, మేము తీసుకున్న కమిషన్లు ఢిల్లీలో కప్పం కట్టారు. మేము ఆడ పోయి మేము ఇక్కడ 10% అయితే 5% ఢిల్లీలో ఇవ్వాలి. ఈడ 5% తీసుకుంటే ఢిల్లీలో 3% ఇవ్వాలి. బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళా గతంలో ఎలక్షన్స్ ఉండే. కాబట్టి నెక్స్ట్ కూడా కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా పెంచి పోషించేది ఈ కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నుంచి కమిషన్ల పేరుతోనే వసూలు చేస్తున్న డబ్బు తప్ప వేరే కాదు. సరే, అదొక పని అయితే ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించాలి. సరే, గత ప్రభుత్వం చెల్లించలేదు. ఆ ప్రభుత్వం చెల్లించలేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసి ఈ యాజమాన్యాలన్నీ కూడా మీకు అధికారాన్ని కట్టబెట్టారు. మీరు ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం చెల్లిస్తా అంటేనే మీకు అధికారాన్ని ఈ యాజమాన్యాలన్నీ కలిసి ఇవాళ మీకు అధికారాన్ని కట్టబెడితే మీరు చేసే పని ఏంది? టోకెన్లు ఇచ్చి రేపే టోకెన్ల డబ్బు 12 కోట్లు టోకెన్లు ఇచ్చిర్రు. దసరాకి ఇస్తాన్నారు, దీపావళికి ఇస్తాన్నారు, వాళ్ళ సంక్రాంతి వస్తున్నది. ఇయ్యడానికి మీకున్న ఇబ్బందులు ఏంది? వాళ్ళు అంతకుముందు మేము రోడ్డు మీదకి ఆందోళన చేస్తాం, మేము సమ్మె చేస్తామని చెప్పి పిలుపునిచ్చినప్పుడల్లా దానికెళ్ళి ఒక 2-3 సంఘ దాని యూనియన్ల కూడా 2-3 పిలుస్తున్నారు, చర్చలు అంటున్నారు. ఒకసారి ఒక మంత్రి వస్తాడు, ఇంకోసారి ఇంకో మంత్రి వస్తాడు, చర్చలు జరుపుతారు, మేము డబ్బులు ఇస్తామని చెప్పంటారు, వీళ్ళు సమ్మె విరమిస్తారు. నేను యాజమాన్యం కూడా చెప్పినా, మీరు ప్రభుత్వం మాటలు నమ్మి మీరు సమ్మె విరమిస్తే మీ సమస్య పరిష్కారం కాదు అని చెప్పినా కూడా మేము ఇవాళ ప్రతిసారి చర్చలు పిలుస్తున్నారు, ఇవాళ సమ్మె విరింపజేస్తున్నారు, ఒక్క పైసా ఇస్తలేరు. ఇవాళ లాస్ట్కు విద్యార్థుల పరిస్థితి ఏంది? ఇవాళ విద్యార్థుల పరిస్థితి రోడ్డు మీద వాళ్ళ పరిస్థితి పెంచింది. వాళ్ళ జీవితాలు, వాళ్ళ భావి భవిష్యత్తు సర్వనాశనమయ్యే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం లోపల వచ్చింది. ఎందుకంటేనే యాజమాన్యాలు వాళ్ళొక సమావేశం పెట్టుకున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితిలో 3వ తారీఖు నాడు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈసారి వెనుకపోయే ప్రసక్తి లేదు. పూర్తి 10,000 కోట్ల రూపాయలు మాకు బిల్లు పేమెంట్స్ వచ్చే వరకు కూడా మేము సమ్మె విరమించమని చెప్పి చాలా సీరియస్ గా చర్చ జరిపారు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు
పేరెంట్స్, యాజమాన్యాలు, ఉపాధ్యాయులు రోడ్డు మీదకి ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఇలా టోకెన్ పేమెంట్ కాదు, వాళ్ళకు 10,000 కోట్ల రూపాయలు పూర్తిగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు టోకెన్ పేమెంట్ ఇస్తానా వాళ్ళు వెనుకపోయే ప్రసక్తి లేదు, పోరు కూడా వాళ్ళు. ఇలా ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళ దిగొచ్చి వాళ్ళతో చర్చ జరిపి వాళ్ళ బిల్ పేమెంట్ చేయాలి. వాళ్ళు ఏం చేసింది ప్రభుత్వము? కక్షపూర్త ధోరణి. ఇంతకు కేసీఆర్ గిట్నే చేసిండు. గిట్ల చేస్తేనే కేసీఆర్ కు పుట్టగతులు లేకుండా అయిపోయినాయి. రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిస్థితి కూడా గట్టవుతుంది. చర్చలు చేయాలి. ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? నిన్న బిజినెస్ మీటింగ్ పెట్టిరట. బిజినెస్ మీటింగ్ పెట్టి ఏ కాలేజీలో ఏ ఏర్పాట్లున్నాయి, ఏ విధంగా సౌకర్యాలున్నాయి, వాటి మీద నివేదికేయండి, వాళ్ళని బెదిరించండి, ఇంకోసారి ఫీజు రియంబర్స్మెంట్ అడగద్దు అని ఒక హెచ్చరిక జారీ చేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకొచ్చిందంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. అంటే బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటారు ఏంది? మీరు బ్లాక్ మెయిల్ ప్రభుత్వం ఇది. మీరు బ్లాక్ మెయిల్ చేస్తే భయపడతారు ఏంది? విద్యార్థుల భవిష్యత్తు కాపాడండి. ఇలా ఇచ్చిన మాట తప్పింది మీరు. ఇట్లా విజిలెన్స్ కమిటీ లేయాలంటే ఫస్ట్ మీ మీద వేయాలి. 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పి మోసం చేసింది మీరు. 100 రోజుల్లో హామీలు ఇస్తాను మోసం చేసింది మీరు. ఇలా మీ మీద ఎవరు కమిటీ వేయాలి? ఇలా ప్రజలు ఏం చర్చ జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉన్నది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు పెడతలేరు మీరు. కాబట్టి ఇలా యాజమాన్యాలను బ్లాక్ మెయిల్ చేసి బెదిరించే ప్రయత్నం చేస్తే 100% భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మీరు వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే మీరు సమయం ఇచ్చిర్రు, చర్చలకు వచ్చిర్రు, సమయం విరమించిర్రు, మళ్ళా సమయం ఇస్తా అన్నప్పుడల్లా మీరు ఇదా అంటే సార్ బెదిరింపు ధోరణి. మీ బెదిరింపు ధోరణులకు భయపడే ప్రసక్తి లేదు. నేను యాజమాన్యాలను కోరుతున్నా, మీకండగా భారతీయ జనతా పార్టీ ఉన్నది. విద్యార్థుల భవిష్యత్తు మాకు ముఖ్యం. ఇలా పేద విద్యార్థుల భవిష్యత్తు రోడ్డు మీద పరిస్థితి వచ్చింది. దాని గురించి ఆలోచించకుండా మీరు బ్లాక్ మెయిల్ చేస్తుంటే తమాషాలు అయింది. మీకేమన్నా మీరు బెదిరిస్తే భయపడతారు అయింది? ఇలా ఇదైపోయింది. నెక్స్ట్ రేపటి ఏం చేస్తున్నారు? హాస్పిటల్ అందరూ సమ్మె చేస్తున్నారు. రేపటి నుంచి ఆరోగ్యశ్రీ పైసలు ఇస్తలేరు. ఇలా వాళ్ళు సమ్మె చేయడానికి, వాళ్ళు మొత్తం హాస్పిటల్ బంద్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పేద ప్రజల పరిస్థితి ఏంది? అలా హాస్పిటల్లో సమ్మెకు రెడీ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా వీళ్ళు యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కాలేజీలు కిరాయి లోన్లు తీసుకొచ్చారు. పాప వాళ్ళు చిన్న చిన్న కాలేజీలని లోన్లు తీసుకొచ్చారు. ఆ లోన్ల పైసలు కట్టకుండా, ఇంటి కిరాయిలు కట్టకుండా, కరెంటు బిల్లులు కట్టకుండా, దానిలో పనిచేసిన సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఏదో దానిలో కోట్లు సంపాదించడం కాదు. వాళ్ళు ఇంత దుర్మార్గమా ప్రభుత్వానికి? నేను మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వానికి వెంటనే ప్రభుత్వం దిగి రావాలి. 500 కోట్లు, 1000 కోట్లు, 1500 కోట్లు టోకెన్ అమౌంట్ ఇవన్నీ కాదు, పూర్తి స్థాయిలో వాళ్ళని ఆదుకోవాలి. మన చర్చల ప్రసక్తి లేదు. చర్చలుండయి. వాళ్ళ అకౌంట్లో పైసలు పడాలి. వాళ్ళకి అకౌంట్లో పైసలు పడ్డకనే సమ్మె విరమణ ఉంటుంది. ఇప్పుడు యాజమాన్యాలు మళ్ళీ చెప్తున్నా, మీరు గిట్లా ఈసారి లాస్ట్ మేము కూడా మీరు తగాయించిపోలే, మేము తగాయించిపోయినాం. మేము మీకు సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటే మీరే భయపడడానికి పోతున్నారు. ఎన్ని రోజులు భయపడితే పైసలు వస్తాయండి? ఇలా మీకు మేము సపోర్ట్ చేస్తుంటే కూడా మీరు వెనుకడుగు వేసి మీరు ఇక ఒక రాజీ ధోరణికి వస్తే ప్రభుత్వం ఎట్లా దిగొస్తుంది? ఈసారి యాజమాన్యాలు దిగొస్తే ఇక నెక్స్ట్ మీకు మాత్రం ఎవరు సపోర్ట్ చేయరు. రాష్ట్రపడుతున్నారు, ఎవరు సపోర్ట్ చేయరు మీకు. మేము విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, మీరు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మేము మీకు సపోర్ట్ చేస్తున్నాం. ఇది రాజకీయాల కోసం చేస్తలే. మేము ప్రభుత్వాన్ని విమర్శించాలి, ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి ఆలోచన మాకు లేదు. విద్యార్థుల భవిష్యత్తు మాకు ముఖ్యం. మీ సమస్యలు పరిష్కరించడం మాకు ముఖ్యం కాబట్టి మీకు సపోర్ట్ ఇస్తున్నాం. మీరు వెంటనే మీ సమ్మెకు భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది. ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు నిన్ననే మాట్లాడారు. వారు కూడా పూర్తి సంపూర్ణ మద్దతు తెలుపని చెప్పి వాళ్ళు చెప్పారు. కాబట్టి వారి మాటగా ఈ రోజు మీ ముందు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఎవరి వాళ్ళు మాదనుకుంటే వేరే అంటారు ఆయన. వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? 10 సంవత్సరాలు మీరే ఉన్నారు. ఇంతకుముందు 10 సంవత్సరాలు మీరున్న జూబ్లీస్ పరిస్థితి ఏంది? వాళ్ళ గదే పాతబడ్డ ఇండ్లు, మురికి గల్లీలు, అవి తప్ప ఏమన్నా అభివృద్ధి చేసిరా?
మీరు 3,000 రూపాయలు అప్పుడు మహిళలకు పెన్షన్ ఇస్తున్నారు, ఇచ్చిందా? డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇచ్చిందా? ఇయ్యలే. పెన్షన్లు ఇయ్యలే, ఇల్లు ఇయ్యలే, కనీసం జుబ్లీస్ పడుచుకోలేదు. ఎందుకంటే మీరు జుబ్లీస్ అంటే అద్దాల మేడ, హంగు ఆర్భాటాలు మీరు అనుకున్నారు. ఎప్పుడు కేసీఆర్ గారు కానీ మంత్రులు కానీ బస్సులో తిరగలే. మీ వల్లనే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. మీరు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి జుబ్లీస్ వాళ్ళు ఓటేసారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓటేసారు. జుబ్లీస్ అందంగా తీర్చిదిస్తాము, సమస్యలు పరిశీలిస్తాము, 2,500 రూపాయలు ఇస్తాము, 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్లు ఇస్తాము, అన్ని ఇస్తామని చెప్తే వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కనీసం పట్టించుకున్న పాపన పోలే. కాబట్టి ఇద్దరికి ఓటేస్తే మాకు ఏం కాలే. మా కోసం కొట్లాడే పార్టీ కావాలి, మా కోసం స్ట్రీట్ ఫైట్ చేసే పార్టీ కావాలి, గల్లీలో నిలబడి మా కోసం కొట్లాడే పార్టీ కావాలి. ఆ కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. కేసీఆర్ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారు, అరెస్ట్ అయ్యారు, జైలుకు పోయారు. కానీ మేము అప్పుడు గ్రహించలే, గుర్తించలే. బీఆర్ఎస్ కొవ్వొద్దని కాంగ్రెస్ కి ఇష్టం. కాంగ్రెస్ కి ఇస్తే పేనం మీదకి పోయి పొయ్యిల పడ్డట్టు అయిపోయింది. కాబట్టి అలా ఈ ప్రభుత్వం మెడలు వంచాలంటే కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మేము ఓటేస్తామని చెప్పి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అంటే గెలవబోతున్నది.